హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. కొన్ని విషయాల్లో ఆలోచిస్తుంటే అసలు ఈ మనసు ప్రశాంతంగా ఉండలేదు. చాలా బాధ అనిపిస్తుంది. మనం ఎంత మెయింటైన్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత యాక్టివ్గా ఉంటున్నా ఉండలేకపోతున్నా ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, కొన్ని సంఘటనలు చాలా బాధ అనిపిస్తున్నాయి. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు 10 మందిని, 15 మందిని, 6గురిని, 8 మందిని పిల్లల్ని కన్నారు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, రేపొద్దునటి రోజున మంచాన్ని పడితే చూస్తారని, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఐకమత్యంగా ఉంటారని. ఈ రోజుల్లో అసలు అది లేనే లేదు ఫ్రెండ్స్. అది లేదు సరి కదా. 10 మందిని కని పెంచినా కానీ తల్లిదండ్రులను చూస్తానికి ఎంత బాధగా ఉంటుందో ఈ విషయం పక్కన పెట్టేస్తే, తల్లిదండ్రులు బాగున్నప్పుడు కూతుళ్ళు కానీ కొడుకులు కానీ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఇంటి చుట్టూ తిరిగి ఏవి ఉంటే అవి కూరగాయలు కోసుకెళ్ళిపోయి, ఇంట్లో ఏమేమి ఉండవు అన్నీ సర్దుకొని వెళ్ళిపోయి, చక్కగా బ్యాగులు నింపుకొని వెళ్ళి 10 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ 10 రోజులు అక్కడికి పిలుచుకొని వాళ్ళ పనులన్నీ చేయించుకొని తల్లిదండ్రులతో చేయించు. అది సాలవన్నట్టు ఇంకా కూతుళ్ళని ఇచ్చి చేసి వాళ్ళ దగ్గర ఉన్నంతవరకు వీలైనంతవరకు లాక్కొని తినేసి, వీలు కానప్పుడు గొడవాడేసేసి పక్కన పడేస్తున్నారు. అవన్నీ చేశారు ఫ్రెండ్. మంచాన్ని పడ్డప్పుడు లాస్ట్లో 80, 90, 70 సంవత్సరాలప్పుడన్నా కనీసం మర్యాద ఇచ్చి గుక్కిడి గెంజిపోతే ఏమైంది ఫ్రెండ్స్? ఏమన్నా నష్టం జరిగిద్దా? రేపు మనం ముసలాళ్ళం కామా? ఇంటి పక్కన ఇల్లుండా రారు, ఊరు పక్కన ఊరున్నా రారు. అప్పుడేమో ఇంటి చుట్టూ తిరిగి నాశనం చేసిన దాకా ఇడిచిపెట్టలేదు. మా అమ్మ, మా నాన్న, మా పుట్టిల్లు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులాడుకొని చేసేసారు. ఇప్పుడు మంచాన్ని పడేటప్పటికి, ఇప్పుడు అవసరం అయ్యేటప్పుడు మీకు కనపట్టలేదా? నాకు బాగాలేదంటే నాకు బాగాలేదు అనుకొని ఒకళ్ళకొకళ్ళు వంతులాడుకొని అస్సలు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఇదేమన్నా మర్యాదగా ఉందా? ఇదేమన్నా బాగుందా? అసలు తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలది. వాళ్ళు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, చదివించినా కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారో తెలుసా? మనం ఉన్నామా, మనం బతికామా అంతే చాలు. ఒక్కొక్కసారి అయితే చాలా కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏదన్నా వీడియో చేస్తే నేను చేశానంటారు కానీ, అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకొని ఇచ్చి చేసి ఉండాయన్నీ లాక్కొని, వాళ్ళ నోటికాడది లాక్కొని, వాళ్ళు కట్టుకునేది లాక్కొని, వాళ్ళు స్టాక్ పెట్టుకున్నాయి సంచులు మోసుకొని తినేసేసారు. వాళ్ళు తిన్నది కాక వాళ్ళ పిల్లలు మొత్తం కలిసి చక్కగా ఆరగించేసేసారు. ఇప్పుడు ఎందుకో వాళ్ళు కనపట్టలేదు. ఇప్పుడు కనపట్టలేదా మీకు? ఇప్పుడు మంచంలో ఉండారని ఏమనిపించలేదా? ఇదేమన్నా బాగుందా? మర్యాదగా ఉందా? రేపు మీరు కూడా మంచాన్ని పడతారు, మీకు కూడా అదే పాటలు వస్తాయి. ఇంతకన్నా 100 రెట్లు అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర మనం ఎంత స్వతంత్రంగా తిన్నాం, అంత స్వతంత్రంగా వాళ్ళని చూసుకోవాలి. చూసే వాళ్ళని కూడా చూడనీయకుండా ఆరళ్ళు పెట్టేసేసి ఇవన్నీ చేసి ఏం పాగుతున్నామని రేపు మీరు ముసలాళ్ళు గారా? పిల్లల్ని కూడా వెళ్ళనీయట్లేదు, పిల్లల్ని కూడా పలకరియనీయట్లేదు. ఇంత పాపమా? ఎవరింటో నన్ను ఏమైనా జరిగితే అయ్యో పాపమని ఆశ్చర్యపోతాం. అదే మన ఇంటో అయితే నువ్వే దిక్కమ్మా, నువ్వు లేనిది దిక్కులేదమ్మా అని కాళ్ళ మీద పడి బతిమలాడి బ్యాంకులో ఉండాయి తీసేసుకొని, దాచుకున్నాయి తీసేసుకొని, ఇవన్నీ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఏది ఇచ్చారో ఇప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి ఏమైనా కొనుక్కొచ్చి పెడతానికి మీకు బాధగా ఉందా? ఒక 1000 రూపాయలు పెట్టి చీర కొనియటానికి ఆమె నోటికాడే ఎందుకు లాక్కున్నారు? ఆమె తినే ఎందుకు తీసుకున్నారు? ఆమెను ఎందుకు బాధ పెట్టారు? ఆమె చేత చావలు ఎందుకు చేసుకున్నారు? ఆమె కొడుకులను ఎందుకు చేసుకున్నారు? ఇదేనా న్యాయం? ఇది ఎక్కడ రాసి పెట్టింది? ఏ రాజ్యాంగంలో రాశారు? అందుకే కదా దేవుడు చూపిస్తున్నాడు. అయినా కొంతమంది తెలియట్లేదు. అసలు సిగ్గు శరాలు సిగ్గు నెత్తురు దేవుడు పెడితేగా నీతి మాటలు చెప్పంగానే కాదు, మంచిగా మనము 10 మందిని చుట్టూ వేసుకొని 10 మందికి వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను తోటకూర అంటాం కాదు. మన అత్త మామని, మన అమ్మ నాన్న మనం చూసామా లేదా? అర్థమైందా? కన్న తల్లిదండ్రులను చూస్తానికి మీకేం రోగాలు వచ్చినాయే? మీకేం గుణం పుట్టింది? ఆవిడదంతా తినేశారుగా, ఆవిడదంతా ఏలుకున్నారుగా. నిలబడటానికి నీళ్ళు లేకపోతే కూడా నీడ చూపించింది. ఇన్నిటికి చేయించుకున్నారు. అసలు మీరు మనుషులేనా? నాకు చూస్తుంటే ఎంత చండాలంగా అనిపిస్తుందో తెలుసా?
ఈ మాట అనొచ్చు. చెప్పేవాళ్ళు ఏమయ్యారు, చెప్పేవాళ్ళే చూస్తున్నారు 30 సంవత్సరాల నుంచి, ఒక తెలిసిన కాడి నుంచి. ఏ రోజన్నా ఛార్జీకి రూపాయి ఇచ్చారా? ఏ పండగకన్నా జాయిట్ ముక్క పెట్టారా? ఒక ముద్ద అన్నం పెట్టారా? ఇట్టకి పలకరించారా? సంచులు మోసుకెళ్తానికి ఎవరిచ్చారు మీకు హక్కు? అసలు ఎంత గతిమాలిన వాళ్ళు, ఎంత సిగ్గుమాలిన వాళ్ళు తెలుసా? దేవుడు అంత ఈజీగా వదిలిపెడతాడు మిమ్మల్ని అనుకుంటున్నారా? తల్లిదండ్రులు నోటి దగ్గరది లాక్కొని వాళ్ళని తినేయకుండా, వాళ్ళని సుఖపడనీయకుండా, వాళ్ళని కూర్చోనీయకుండా, నుంచోనీయకుండా, నిద్రమానీయకుండా, అన్నీ సేవలు చేయించుకొని అన్నీ తీసుకొని తినేసి వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఇల్లు వాకిలి కట్టించుకొని వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని తినేసేసారు, వాళ్ళ పిల్లల సంపాదనలు తినేసేసారు, వాళ్ళ పిల్లల్ని సుఖంగా ఉండలేదు. వాళ్ళ తల్లిదండ్రులు. ఇది కరెక్టా? ఇది ఏ దేవుడు క్షమిస్తాడు? ఎందులో రాశారు? మీరేదో చెప్తున్నారు కదా, ఎవరు చూడలేదు. అది ఎవరు చూడండి ఎలా బతికారు, ఎలా బతుకుతారు అసలు మనుషులు? మీ మాటలు మీకే, మీ తప్పులకు మీకే ఏదో రోజు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే శిక్ష చేస్తాడు. రెడీగా ఉండండి, ఎదుర్కొంటానే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళది ఎంతో మంచి రోజులు, అయిపోయిన రోజులు ఎంతో మంచి, ఉన్న రోజులు అసలు అవి మనం భరించలేము, మనం అవి తట్టుకోలేము. అర్థమవుతుందా? కొద్దిగా వెళ్ళి పలకరించడానికి 100-50 చేతిలో పెట్టి ఇంత టిఫిన్ వేయటానికి, ఇంత టాబ్లెట్లు తెచ్చేయడానికి, ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి అంత బాధేస్తుందా? చెవల తీసి ఇచ్చేసేసి డెలివరీలు చేసినప్పుడు, కడుపులో తీసి పెట్టినప్పుడు, సింగులో తీసుకొచ్చి అడుక్కొచ్చి పెట్టినప్పుడు, నీకు, నీ మనవరాళ్ళకి, నీ మొగుళ్ళకి, నీ కాందానికి అప్పుడేం లేదా? ఇప్పుడు వచ్చిందా బాధ సొత్తానికి? ఆవిడ మామూలుగానే ఇదవుతుంది, అంతో ఎంతో చూసుకుంటానికి ఉన్నారు. మీకు అసలు పలకరిచ్చే దిక్కుండరు. అర్థమవుతుందా? అసలు ఉన్న తినలేని పరిస్థితిలో ఉంటారు. ఎంత అనుభవిస్తారంటే అది నా నోటితో నేను చెప్పలేను, అంత అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? మీరేం తీసుకోకుండా, మీరేం అడ్డం పడకుండా, మీరేం సుఖపడకుండా వాళ్ళ ఆస్తులతో, వాళ్ళ డబ్బులతో ఉంటే అది ఓకే. వాళ్ళ అన్నీ తీసుకొని ఆమె సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఉండనీయకుండా నోటికాడది లాక్కొని తినేసి ఆరెళ్ళు పెట్టి ఇవన్నీ చేసి 50 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితంతో ఆడుకున్నారు. ఇంకా సరిపోలేదు. అసలు సిగ్గనిపించట్లేదా మీకు? మానవత్వం ఏమన్నా ఉందా? మనుషులేనా? ఇంత తల్లి మంచాన పడితే చూస్తానికి మీకు తీరిక లేదా? మీరు రేపు మంచాన పడితే ఎవరు చూస్తారో చూద్దాం. ఇప్పుడు ఆవిడికి ఏం బాధలేదు, అంతా ఎంతో 2-3 రోజులు కష్టపడ్డా చూసుకునేవాళ్ళు, చాలా చక్కగా చూసుకునేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మీ సంగతి చూసుకోండి. అంత బాధగా ఉంది కదా వెళ్తానికి, అంత బాధగా ఉంది, పలకరించడానికి అంత ఇదిగా ఉంది కదా. దేవుడు గుడ్డోడు కాదు, అంతకంత పైనుండి లెక్క చూసి డబల్ టెబల్ అప్పచెబుతాడు. రెడీగా ఉండండి.